హాయ్ ఫ్రెండ్స్, ఈ 3 నెలల్లో పెళ్ళిళ్ళు ఉన్నాయండి. ఈ నెలలో నా కస్టమర్లు అయితే అందరూ పెళ్ళి కుట్టేసే అక్కననేసి ఇచ్చారు. ఇదైతే డార్క్ పింక్ అండి. ఇది మంచి షైనింగ్ వచ్చింది కదా. క్రేప్ సిల్క్ ఫైబర్ క్లాత్ చాలా బాగుంది. ఈ క్లాత్ అయితే ఈ బార్డర్ ఏమొచ్చి ఇలా వచ్చిందండి, సిల్వర్ కలర్ పోస్లేస్తో వచ్చింది. ఇది పైట్ చెంగి అనమాట పళ్ళునే. ఇది అంతా శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. ఇదైతే దీని బ్లౌజ్ అండి. నేనైతే ఇది స్టిచ్ చేశానండి. ఇలా వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే ఈ వర్క్ అయితే చాలా బాగుంది. పైపిన్ అయితే ఇచ్చేసి ఈ థ్రెడ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా పెట్టానండి. ఈ థ్రెడ్స్ షార్ట్ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్, అందులో చూడండి. ఈ శారీ అయితే ఇలా ఉంది. ఎక్కువ టైలర్స్ దగ్గరే ఉంటాయి కదండి శారీస్ అన్నీ. ఈ శారీ ఏమొచ్చి ఇగండి పళ్ళు అండి, నాచు గ్రీను. ఈ థ్రెడ్స్ భలే ఉన్నాయి కదండి. ఇలా మనం ముడ్లు పెట్టుకోకుండా వాడే ఇచ్చేసాడు శారీ కలర్ను. శారీ అంతా ఇలా వచ్చేసింది. నెమలి పించు అనమాట. బార్డర్ అయితే చాలా బాగుందండి. నాచు గ్రీన్ వచ్చింది కదా ఈ బార్డర్ అనేది. ఈ శారీ అయితే ఇలా వచ్చిందండి. గ్రే కలర్ అండి ఇది. ఈ గ్రే కలర్కి వైట్ స్టోన్ అండి. ఇది వైట్ స్టోన్ వచ్చింది. ఈ బార్డర్ అయితే కనుక పైట్ చెంగ్ అయితే ఇది స్మూత్గా ఉండిద్దండి. శారీ సింపుల్గా ఎటు వెళ్ళే సారీ క్యారీ చేయొచ్చు ఈ శారీ అయితే కనుక. ఇది కూడా బ్లౌజ్ అయితే ఈ ప్లెయిన్ వచ్చేసిందండి. ఈ గ్రే కలర్ ప్లెయిన్ వచ్చేసింది. ఇది ఒక శారీ అండి. ఇది కూడా గ్రీన్ కలర్, అదే గ్రే కలర్ అండి. ఇది కూడా ఇది పళ్ళు కూడా ఇలా వచ్చేసిందండి. ఈ థ్రెడ్స్ భలే ఉన్నాయి కదండి హ్యాంగింగ్స్. బ్లౌజ్ అయితే కనుక దీనికైతే స్టిచ్ చేస్తానండి. తనకేమొచ్చి మోడల్స్ ఏమి వద్దక్క అని అన్నారు తను. నేనైతే షార్ట్ హ్యాండ్సే పెట్టేశాను. సింపుల్గా రౌండ్ నెక్ పెట్టమన్నారు, అలాగే స్టిచ్ చేస్తాను. తనైతే కనుక ఆ బ్లౌజ్కి అయితే ఈ బ్లౌజ్కి మాత్రం పైపింగ్ అయితే చేయొద్దు అని అన్నారు. ఓకే అన్నాను. ఇగోండి ఎప్పుడైనా సరే ఈ క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ కొంచెం తక్కువగా ఇస్తారు కదా. ఇది ఎక్స్ట్రా ఈ క్లాత్ అనేది అతుక్కుంటాం కదా. నేనైతే ఈ బ్లౌజ్లో ఎక్స్ట్రా ఉండేదే నేను స్టిచ్ చేస్తాను. ఈ చెమక భాగంకి ఉంటుంది కదండి. ఇది ఇలా వచ్చేసిద్ది. అలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయిద్ది. చూడండి ఈ శారీ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. పెళ్ళికి ఇది పట్టు శారీ అండి. మన విజయనగరంలో కంచి కామాక్స్లో తీస్తారండి. ఈ శారీ కాస్ట్ అయితే 1200 అండి. అసలు 3000 శారీ లాగా ఉంది కదండి. పెద్ద బార్డర్ ఒకటి వచ్చింది. ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసి చూపిస్తాను, మోడల్గా కుడతానండి. ఇది శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఈ డిజైన్స్ అయితే వచ్చేసిందండి. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవన్నీ ఒకే కస్టమర్ కాదండి. ఈ శారీ కూడా బాగుందండి. ఇది పై బార్డర్ అనమాట. ఇది శారీ మొత్తం చిన్న అదే సిప్స్ వర్క్ ఇచ్చారండి. థ్రెడ్తో లేదు, అదే థ్రెడ్ వర్క్ సిప్స్ వర్క్ ఇచ్చారండి. ఇదైతే పళ్ళు ఏమొచ్చి ఇలా వచ్చిందండి. ఇగో చాలా బాగుందండి. ఇది సింపుల్గా క్యారీ చేయొచ్చండి. ఇది లాంగ్ జర్నీకి కూడా బాగానే ఉండిద్ది శారీ అయితే కనుక. ఇది అంతా కాస్ట్ కాదండి, 1000 రూపీస్ మాత్రమే. ఇది ఈ బార్డర్ కూడా బాగా వచ్చింది. బ్లౌజ్ అయితే కనుక స్టిచ్ చేస్తానండి. ఈ బ్లౌజు కటింగ్ హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియోలో ఉందండి. ఇది బోట్ నెక్ పెట్టేశాను. ఫ్రిన్స్ కట్ ఇదండి. ఇగండి ఎప్పుడైనా సరే మనం ఇది డైరెక్ట్గా ఇలా కటింగ్ చేసేస్తాం కదా. ఇలా కటింగ్ చేయకన్నాను నేనైతే డైరెక్ట్గా స్టిచ్ చేస్తాను, కటింగ్ లేకన్నాను. ఇది బ్యాక్ ఓపెన్ పెట్టానండి. ఇలా ఉక్స్లో అయితే వేసేసాను. నేనైతే ఇంకా ఇక్కడ బటన్ అయితే స్టిచ్ చేస్తాను, ఇంకా చేయలేదు, టైం సరిపోలేదండి. అందుకే ఈ వీడియో ఇలా తీసేస్తున్నాను. ఉక్స్లో అయితే ఇక్కడ బ్యాక్ ఇస్తానండి. బాహుబలి హ్యాండ్స్ అండి ఇవి అయితే కనుక. ఈ బార్డర్ వచ్చి చాలా బాగుందండి. అమ్మాయి అయితే చాలా లైక్ చేసింది, అక్క చాలా బాగా కుట్టావక్క అని. ఈ శారీ అండి వేరే కస్టమర్దండి. ఇవన్నీ 3 నెలల పెళ్ళిళ్ళకే అండి. పెళ్ళిళ్ళ సీజన్ అంటే మన టైలర్స్ దగ్గరే ఉంటాయండి శారీస్ అన్నీ. ఈ శారీ కనుక ఈ గ్రీను నాచు గ్రీన్ వచ్చింది. పళ్ళు ఏమొచ్చి ఇప్పుడు అన్నిటికీ ఈ పళ్ళుకి ఇలా థ్రెడ్స్తో ఇలా ముడిపెట్టేసి
వాళ్ళే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు, మనకి ఇబ్బంది లేకుండా టైలర్స్కి. పళ్ళు ఏమొచ్చి ఇలా వచ్చిందండి. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదైతే కలర్ కాంబినేషన్ బాగుంది. కాకపోతే మనం కాకుండా మన మమ్మీ వాళ్ళు కట్టుకుంటే బాగుంటుందండి, పెద్దవాళ్ళకి మన అమ్మ వాళ్ళకి. ఇలాగే బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేస్తానండి. వాళ్ళకి ఏ పైపింగ్ ఏమో వద్దమ్మా అని అన్నారు. ఇలా సాటి హ్యాండ్స్ పెట్టేసి ఇలా అండి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేస్తానండి. ఇంకా హ్యాండ్ వర్క్ అనేది ఇంకా చేయలేదండి. శారీ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ శారీ కాస్ట్ కూడా తక్కువే అండి. ఇది 1000 రూపీస్ పడిందండి శారీ కాస్ట్. ఇవన్నీ ఉందండి, శారీ కాస్ట్ మాత్రం చాలా తక్కువ. ఇదైతే 1000 రూపీస్, ఇదైతే ఇది కూడా 1000, ఇది 2000, ఇదేమో 300 అండి, ఇదేమో వచ్చి 500 అండి. ఈ శారీ ఈ స్టోన్ వర్క్ వచ్చింది కదండి, సింపుల్గా క్యారీ చేయొచ్చండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఈ శారీ కూడా ఇది రఫ్గా ఉండిద్ది, ఇది సమ్మర్లో కట్టలేము, ఏదైనా ఫంక్షన్ కట్లకి కట్టేసి ఇంకా తీసేయడమే వెంటనే. ఈ శారీ అండి మనం రిసెప్షన్ టైంలో కట్టుకుంటే చాలా బాగుండిద్ది అండి అసలు. ఈ శారీ కల్లా నాకైతే బ్లౌజ్ వర్కే బాగా నచ్చిందండి. ఈ బ్లౌజ్ వర్కే బాగా నచ్చింది. కట్ వర్క్ ఇచ్చారండి. కట్ వర్క్ అయితే ఇలా స్టిచ్ చేస్తానండి. చేస్తే కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్.